రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసి సమ్మెలోకి దిగారు. ఎవరు పిలుపునిచ్చారు, ఎవరు మద్దతునిస్తున్నారు, ఈ విషయాలు పక్కన పెడితే ఒక వాస్తవం, మొత్తం ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఏకోన్ముఖంగా సమ్మెలో ఉన్నారు. అదే మనకు స్పష్టంగా ఆర్టీసీ కార్మికుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆర్టీసీ కార్మికులు ఇంత ఆగ్రహంగా సమ్మెలోకి పోతే మరి ప్రభుత్వము లేదా ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు? ఈ 2 రోజుల సమ్మెను చూసిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు బాధ్యతగా వ్యవహరించట్లేరు అని చెప్పడం ఎవరైనా చేయవలసిందే. సమస్యను పరిష్కరించవలసిన అధికారులు, సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వం పరిష్కారం వైపు ఆలోచించకుండా, చర్చల వైపు ఆలోచించకుండా పోటీగా బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణ గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అద్దె బస్సుల పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులు ఆర్టీసీ పేరు మీద నడుస్తున్నాయి. ఇప్పుడు పర్యావరణం కోసమని చెప్పి విద్యుత్ బస్సులు తెచ్చారు. పర్యావరణం కాపాడాలని అందరం కోరుకుంటున్నాం. విద్యుత్ బస్సులు వద్దని ఎవరూ చెప్పట్లేము. కానీ ఆ విద్యుత్ బస్సులు ఆర్టీసీ కొనకుండా ప్రైవేటు బస్సుల్ని తెచ్చి ఆర్టీసీ పేరు మీద నడుపుతున్నారు. ఇప్పటికే దీని మీద ఆర్టీసీ కార్మికులు, సాధారణ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ బస్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తున్నది, మోడీ ప్రభుత్వమే ఒత్తిడి చేస్తున్నది, అందుకని అట్లా ఒత్తిడి చేయొద్దు అని మేము కూడా లేఖ రాశాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నప్పుడు అందులో ప్రైవేటు బస్సులు ఎందుకు కొనాలి అనే విషయంలో కేంద్రంతో కొట్లాడవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసి చేతులు దులుపుకొని కేంద్రంతో కొట్లాడకుండా, కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి? అద్దె బస్సుల్ని, విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ బస్సులకు పోటీగా నడుపుతోంది. అవి నిజంగా సాధారణ ప్రజలకు చూస్తే ఆర్టీసీ బస్సులకు కనబడతాయి. ఆర్టీసీ అనే రాసి ఉంటుంది, కానీ అవి ఆర్టీసీ బస్సులు కాదు. అద్దె బస్సులు ప్రైవేట్ వాళ్ళే, విద్యుత్ బస్సులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే, డ్రైవర్తో సహా ప్రైవేట్ వాళ్ళే, స్టాఫ్ కూడా ఆర్టీసీ స్టాఫ్ కాదు. కానీ ఆర్టీసీ పేరు మీద ఇప్పుడు బజార్లోకి దించారు. అంటే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం పోటీగా ప్రైవేటు బస్సుల్ని రంగంలోకి దించే పని ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చేయటం అంటే అర్థం ఏంటి? ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించే బదులు ఆర్టీసీ కార్మికులతో తలపడుతున్నది ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ. ఘర్షణాత్మక వైఖరి తీసుకున్నారు. పోటీగా బస్సులు నడిపే ప్రయత్నమే కాదు, ప్రైవేటు బస్సుల్ని నడిపే ప్రయత్నమే కాదు, దాన్ని ఇల్లీగల్ సమ్మె అని ప్రకటించి ఆ సమ్మెకు సహకరిస్తున్న వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కార్మికులు ఎర్రటి ఎండలో నిలబడలేక టెంట్లు బుక్ చేసుకుంటే, కుర్చీలు మైకులు బుక్ చేసుకుంటే, టెంట్లు, కుర్చీలు, మైకులు సరఫరా చేసినటువంటి టెంట్ హౌస్ యాజమాన్యాల మీద కూడా కేసులు పెడతా ఉంటున్నారు. ఇలాంటి నిర్బంధం ఇంతవరకు కనీ విని ఎరుగున్నాం. వేలాది మంది కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు, వేలాది కుటుంబాలకు వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్యలు ఈ సమ్మెకు కారణమవుతున్నప్పుడు వాటిని పరిష్కరించడం ఎట్లా అనే వైపు ప్రభుత్వం ఆలోచించకుండా ఈ రూపంలో కార్మికుల మీద యుద్ధం ప్రకటించడం అనేది చాలా పొరపాటు, అన్యాయం. అంతేకాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి? మేము 3 సమస్యల గురించి విధానపరంగా ఆలోచించాలి, వాటిని పక్కన పెడితే 29 సమస్యలు మేము పరిష్కరించడం కోసం ఒక అధికారుల కమిటీ వేశాము అని చెప్పి అంటున్నారు. ఇందులో 2 సమస్యలు ఇమిడి ఉన్నాయి. 3 సమస్యలు పక్కన పెట్టారు, విధానపరమైన అంటున్నారు. ఏమిటి ఆ 3 సమస్యలు? ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించరు. ఇది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం.
రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానం. ఆర్టీసీ కార్మికులు చేసిన డిమాండ్ కాదు, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం. మరి మీరు వాగ్దానం ఇచ్చి ఆర్టీసీ కుటుంబాలు ఓట్లు సంపాదించుకున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, 2 ఏళ్లు దాటింది, ఇప్పటికైనా ఆర్టీసీని ఇంకా ఎందుకు విలీనం చేయట్లేరు అని అడుగుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఈ డిమాండ్ను మేము విధానపరమైంది, మేము వేరే ఆలోచించాలని ఎట్లా చెప్తారు? రెండవది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీలో యూనియన్ల పని మీద ఆంక్షలు విధించింది. ఇది చట్టవిరుద్ధం. కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది, సంఘటితమయ్యే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, యూనియన్ ఆధ్వర్యంలో యాజమాన్యాలతో ప్రభుత్వంతో చర్చలు జరిపే హక్కు ఉంది, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే హక్కు ఉంది. వీటన్నింటినీ ఏకపక్షంగా పక్కన పెట్టి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్ల పని మీద ఆంక్షలు విధించింది. ఇది అప్రజాస్వామికమని అందరం చెప్పారు. రాష్ట్రం అంతా కోడే కూసింది. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ఇలాంటి ఆంక్షలు తప్పు అని. 56 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతునిచ్చింది అప్పుడు. ఇప్పుడు మీరే అధికారంలోకి వచ్చారు, ఆర్టీసీలో యూనియన్ల పని మీద ఆంక్షలు ఎత్తేయాలి కదా. ఎత్తేయకుండా అది మా విధానపరమైన అంశం, మేము పరిశీలించాలి అని చెప్పేసి ఎట్లా పక్కన పెడతారు? అట్లనే విద్యుత్ బస్సులు తీసుకోండి, యూనియన్లు కూడా చెప్తున్నాయి విద్యుత్ బస్సులు తీసుకోండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. కానీ ఆ విద్యుత్ బస్సులు ఆర్టీసీ నడపాలి కదా, ఆర్టీసీ కొనుగోలు చేయాలి, ఆర్టీసీ బస్సులుగా ఉండాలి. ప్రైవేటు బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ పేరు పెట్టి ఎట్లా నడుపుతారు? ఇది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి అంటున్నారు. అప్పుడు కేంద్రంతో కొట్లాడాలి తప్ప ఆర్టీసీ కార్మికులతో కొట్లాడతారు. ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాలని, విధానపరమైన అంశాలు, మేము వాటిని పక్కన పెట్టామంటేనే ప్రభుత్వం చిత్తశుద్ధిని అనుమానించాల్సి వస్తుంది. అటు మోడీ ప్రభుత్వం ధోరణికి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధోరణికి, ఇంతకంటే ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణికి ఎక్కడ తేడా కనపడట్లేదు. కార్మికుల హక్కులను హరించే విషయంలో, వారి పోరాటాలను అణిచివేసే విషయంలో ఏమీ తేడా కనపడట్లేదు కదా. ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా ప్రైవేటు యజమానుల ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. మరి మీ మధ్య తేడా ఏమిటి? అంతేకాదు, ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఒక కమిటీ వేశాను అని చెప్తున్న తీరు, కార్మికుల హక్కులకే మౌలికంగానే ఒక ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి ధోరణి ఇందులో కనపడుతోంది. వారి క్లారిటీ కోసం ఓ కమిటీని వేసుకొని ఆ కమిటీ లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి వివరించండి అని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ధోరణి అట్లా కనిపించట్లేదు. ఒకవైపు యూనియన్లతో చర్చలు లేవు, యూనియన్ల పని విధానం మీద ఆంక్షలు ఎత్తివేసేందుకు సిద్ధంగా లేరు. మరొక వైపు అధికారులతో కమిటీ వేశారు. ఈ రెండింటిని కలిపి చూస్తే ఏమర్థం అవుతుంది? పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఎప్పుడు కార్మికులకు హక్కులను గౌరవిస్తున్నట్టు యూనియన్లతో అధికారులు, యాజమాన్యం చర్చలు జరపాలి, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇది ద్వైపాక్షికంగా చర్చలు జరపవచ్చు, లేదా కార్మిక శాఖ సమక్షంలో కూడా చర్చలు జరపవచ్చు, త్రైపాక్షిక చర్చలు కూడా జరపవచ్చు. ఈ చర్చలనేమో చేయట్లేదు. అసలు యూనియన్ల పని విధానం మీద ఆంక్షలే ఎత్తివేయడానికి సిద్ధంగా లేదు. మరోవైపు దీనికి ప్యారలల్గా అధికారులతో కమిటీ వేశామంటున్నారు. అంటే కార్మికుల హక్కులను గుర్తించాం, మధ్యవర్తులుగా ఒక కమిటీ వేస్తాం, ఆ మధ్యవర్తి పరిష్కారం కోసమే మీరు పోవాలి అని చెప్పదలిచారా? ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. అంటే కార్మికులు 150 సంవత్సరాల పాటు కొట్లాడి సాధించుకున్నటువంటి సమిష్టి బేరసారాల హక్కును కాలరాయడం తప్ప ఇది మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం. తాము చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు పరిష్కరించాల్సిన బాధ్యత వారి మీదనే ఉంది. 56 రోజుల సమ్మె సందర్భంగా ఆ సమ్మెకు సంపూర్ణ మద్దతునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం తానే అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం అనేటువంటిది మోసపూరితమైన వైఖరి అవుతుంది. మరోవైపు
యూనియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వ వైఖరి ఒకవైపు తప్పని చెప్తూ బీజేపీతో విభేదిస్తున్నామని చెప్తూ ఆ మోడీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ప్రైవేటు బస్సుల్ని విద్యుత్ బస్సుల పేరుతో ప్రవేశపెట్టడం, సమ్మె సందర్భంగా వాటిని పోటీగా నడిపేటువంటి ప్రయత్నం చేయటం, సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రైవేటు బస్సుల్ని ఉపయోగించటం, ఇది ఇంతకంటే విచ్ఛిన్నకర చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య, అప్రజాస్వామిక చర్య మరొకటి ఉండదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఆర్టీసీలో ఉన్న యూనియన్లతో చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనంత తొందరలో చర్చలు జరిపి చర్చల ద్వారా ఒక ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరించి సమ్మె ఉపసంహరించే విధంగా ప్రభుత్వం చొరవ చేసి జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కోరాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్లు కూడా ఏకపక్ష ధోరణిని వీడనాడాలి. 4-5 యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మె చేస్తున్నారు. మరొక 5-6 యూనియన్లను పక్కన పెట్టారు. సమస్య అందరిది అయినప్పుడు, ఆర్టీసీ కార్మికులు అందరూ ఈ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నప్పుడు అన్ని యూనియన్లు కలిసే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడవచ్చు. ప్రభుత్వంతో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు. అట్లా కాకుండా కొన్ని యూనియన్లే సమ్మెకు పిలుపునివ్వటం, ఇది పాక్షికంగా వ్యవహరించటం, ఏకపక్షంగా వ్యవహరించడం అవుతుంది. అందరినీ కలుపుకుపోవడం, అందరూ కలిసి చేయడం కార్మికులకు ఉపయోగం. ఏమైనా కార్మికులందరూ సమ్మెలోకి దిగారు, మిగతా యూనియన్లు కూడా సహకరిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నిర్బంధం ప్రయోగిస్తున్న సమయంలోనైనా సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్లు మిగతా యూనియన్లన్నింటినీ పిలిచి కూర్చోవాలి, చర్చించాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ నిర్బంధాన్ని ఎట్లా ఎదుర్కొందాం, కార్మికుల హక్కులను ఎట్లా కాపాడుకుందాం, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు అందరం కలిసి నడుద్దాం అని చెప్పేసి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. అందరి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజానీకం కూడా ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు ధోరణిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అధికారుల తప్పుడు ధోరణిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం.